జరుగుతుంది. రైట్ డాక్టర్ గారు, థైరాయిడ్ హార్మోన్స్ ఒకసారి థైరాయిడ్ వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్స్ ఎప్పటిదాకా వాడాలి? జీవితాంతం వాడాలనా? హైపోథైరాయిడ్ అనేది మనకి మన బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గింది. సో ఐ కాంట్ రిపేర్, ఆ గ్లాండ్ని మనం రిపేర్ చేయడం కుదరదు. ఎంత తగ్గిందో ఆ హార్మోన్ మన నుంచి రీప్లేస్మెంట్. సో మేము చేసేదాన్ని థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాం. నేను ట్రీట్మెంట్ అని చెప్పట్లేదు. సో రీప్లేస్మెంట్స్ అనే అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 డయాబెటిక్స్ వచ్చాడు అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకుంటే 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక బాబు వచ్చాడు, గ్రోత్ హార్మోన్ లేదు, వాళ్ళకి లైఫ్ లాంగ్ గ్రోత్ హార్మోన్ ఇస్తాం. కార్టిసాల్ అని స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, లేదా అడ్రినల్ గ్లాండ్, వాళ్ళకి లైఫ్ లాంగ్ బయట నుంచి కార్టిసాల్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి కాబట్టి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ కూడా లైఫ్ లాంగే. హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం కానీ ట్రీట్ చేయట్లేదు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన బాడీలో ఉండే హార్మోనే మనం బయట నుంచి ఇస్తున్నాం కాబట్టి అది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా మన మెటబాలిజంని మనం నార్మల్గా పెట్టుకునే వాళ్ళు అవుతాం. డాక్టర్ గారు, మరి డయాబెటీస్కి థైరాయిడ్కి ఉండేటువంటి సంబంధం ఏంటి? సో కామన్గా మా డిపార్ట్మెంట్లో వచ్చే నెక్స్ట్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ గెయిన్ వస్తుంది, షుగర్స్ కంట్రోల్లో ఉండవు. మనం మంచి టాబ్లెట్లు ఇస్తున్నాం, ఇన్సులిన్ ఇస్తున్నాం, అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళని బ్రిటిల్ డయాబెటీస్ అంటారు. ఈ కామన్గా వచ్చే బ్రిటిల్ డయాబెటీస్లో ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తామంటే థైరాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఈ థైరాయిడ్ డయాబెటీస్ అనేది బ్రదర్స్ లాంటివి, పక్కనే ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఒకదానికి టెస్ట్ ఇంకోటి చేయడం ద్వారా ఈ జబ్బును మనం మిస్ అవ్వకుండా, సో ఈ థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా, సింపుల్ టెస్ట్ చేయడం ద్వారా TSH పెరిగింది అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుంటే 90% ఆఫ్ డయాబెటీస్ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇన్సులిన్ మెటబాలిజంని, మజిల్లో గ్లూకోజ్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి ఎవ్రీ ఇయర్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది. అంటే డయాబెటీస్ ప్రశ్న వచ్చింది కాబట్టి డయాబెటీస్ రివర్సల్ అని ఇప్పుడు ఇటీవల కాలంలో వింటూ ఉన్నాము. ఇది సాధ్యమేనా? సో వెరీ గుడ్ క్వశ్చన్. సో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే, మందులు లేకుండా ఒక డయాబెటిక్ పేషెంట్, మందులు వాడుతున్న పేషెంట్ని మందులు లేకుండా చేసి 1 ఇయర్ పాటు మనం మందులు ఇవ్వకుండా ఉండి నార్మల్ షుగర్స్ ఉంటే దాన్ని డయాబెటిక్ రివర్సల్ అంటారు. డయాబెటీస్ రివర్సల్ రావాలి అంటే ఫస్ట్ 10% వెయిట్ తగ్గితే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. 80 కిలోలు ఉన్నవాళ్ళు 8 కిలోలు తగ్గాలి, 100 కిలోలు ఉన్న వాళ్ళు 10 కిలోలు తగ్గితే మన ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి మన బాడీలో ఉన్న మిగిలిన ఇన్సులిన్ మనకి సరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను వెయిట్ తగ్గాను సార్, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను మందులు ఆపేస్తాను, రివర్స్ రావాలంటే రాదు. సో వెయిట్ తగ్గటం ద్వారా, అది కూడా 10 ఇయర్స్ బిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎర్లీ డయాబెటీస్ ప్లస్ యంగ్ ఒబీస్ డయాబెటీస్, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మాత్రం రివర్సల్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నా కింద అరౌండ్ మోర్ దాన్ 50 పేషెంట్స్ డయాబెటీస్ రివర్సల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, కొత్తగా GLP-1 అగనిస్ట్ అని కొత్తగా వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చాయి. వీటిని మనం మొంజారో అంటాము, వెగోవే అంటాము, ఒజంపిక్ అంటాం. కొత్తగా డ్రగ్స్ వచ్చాయి. ప్లస్ ఇండియన్ డ్రగ్స్ కూడా తక్కువ కాస్ట్కి వచ్చేసాయి, జెనరిక్స్. ఈ డ్రగ్స్ వాడటం ద్వారా హెల్తీగా వెయిట్ లాస్ తీసుకొచ్చి, ఇది హార్మోన్ డ్రగ్ అనమాట, ఇవ్వటం ద్వారా, వారానికి ఇంజెక్షన్ చేయడం ద్వారా చాలామంది పేషెంట్స్ 30 కిలోస్ 20 కిలోస్ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. తగ్గడం ద్వారా డయాబెటిక్ మందులు సగమైపోతాయి. కొంతమందికి అయితే లక్కీగా డయాబెటీస్ రివర్సల్ కూడా అవుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం హ్యాపీగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపవచ్చా? సో చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారంటే, అంటే వచ్చి పేషెంట్, సార్ మా అమ్మాయికి థైరాయిడ్ పెట్టారు, 16 ఏళ్ళే, లైఫ్ లాంగ్ వేసుకోవాలా, ఎప్పుడైనా ట్యాబ్లెట్ ఆపే ఛాన్స్ ఉందా సార్ అని అడుగుతారు. కామన్ ఏంటంటే, మనం ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తున్నాం, అది ట్యాబ్లెట్ కాదు, అది హార్మోన్ రీప్లేస్మెంట్. ఎవ్రీడే మన బాడీలో హార్మోన్ కావాలి, ఎంత లేదో అంత బయట నుంచి ఇస్తున్నాను. ఆపామనుకో మన బాడీలో హార్మోన్ సరిపోదు, తక్కువే ఉంటుంది. కాబట్టి ఎవరిస్తారు ఆ డెఫిషియన్సీ? కాబట్టి మనం లైఫ్ లాంగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపితే మళ్ళీ హైపోథైరాయిడ్ అయ్యి సిమ్టమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రీప్లేస్మెంట్స్ అన్నీ లైఫ్ లాంగ్. క్యూర్ కంటే మనం కంట్రోల్ ముఖ్యం. క్యూర్ అనేది ఇంకా రాలేదు థైరాయిడ్కి. అంటే ఒక్కసారి పవర్ తగ్గి చెడిపోయిన థైరాయిడ్ గ్రంథిని బాగు చేసి తెలివితేటలు సైన్స్లో ఇంకా రాలేదు. ఫ్యూచర్లో వస్తే మంచిదే. ఇప్పుడున్న సైంటిఫిక్ డేటా ప్రకారం మన అదృష్టం ఏంటంటే, మన సైంటిస్టులు, మనం తెలివితేటలతోటి డాక్టర్లం బాడీలో ఉండే హార్మోన్ని మనం బయట కనుక్కున్నాం. అదే హార్మోన్ మనం బయట నుంచి చేయడం ద్వారా బాడీ ఏమనుకుంటుందని నేనే తయారు చేశాను అనుకొని సమతుల్యంగా మెయింటైన్ చేసుకుంటుంది. కాబట్టి ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనం 100 ఇయర్స్ హెల్తీగా ఉండవచ్చు. కాబట్టి క్యూర్ కంటే కంట్రోల్ అనేది ముఖ్యం. అంటే ఫుడ్ ద్వారా ఏమైనా రీప్లేస్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా? డయాబెటీస్ అనుకోండి, మీరు ఫుడ్ తగ్గిస్తే మీ వెయిట్ తగ్గి మీ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫుడ్. డయాబెటీస్కి ఫుడ్కి రిలేషన్ ఉంది, ఒబిసిటీ ఫుడ్కి రిలేషన్ ఉంది, కానీ థైరాయిడ్కి ఫుడ్కి రిలేషన్ లేదు.
ఎందుకంటే ఇది సపరేట్ హార్మోన్, అది సపరేట్ కెమికల్, అది మెటబాలిజంకి సంబంధించిన కెమికల్, మజిల్కి బోన్స్కి సంబంధించిన కెమికల్. సో కాబట్టి ప్రతి కణానికి థైరాయిడ్ హార్మోన్ కావాలి కాబట్టి సో డైట్తో థైరాయిడ్కి సంబంధం లేదు. థైరాయిడ్ క్యాన్సర్ అని కూడా వింటూ ఉంటాం. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ సందర్భంలో వస్తుంది? చాలామంది పేషెంట్స్కి థైరాయిడ్ నాడ్యూల్స్ వస్తాయి. గొంతు కింద భాగంలో నాడ్యూల్స్ వాయడం జరుగుతుంది. మల్టీ నాడ్యులర్ గైటర్ కానీ థైరాయిడ్ నాడ్యూల్, సింగిల్ నాడ్యూల్ అని అంటాం. ఈ నాడ్యూల్ అనేది ఇక్కడ ఉండటం ద్వారా ఏమవుతుందంటే అది క్యాన్సర్ గడ్డగా మారే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ టెస్ట్, నీడిల్ టెస్ట్ చేయడం ద్వారా అది మంచి గడ్డ, చెడ్డ గడ్డ అని చూస్తాం. చెడ్డ గడ్డలను థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు, మంచి గడ్డలని బినైన్ నాడ్యూల్స్ అంటారు, కొల్లాయిడ్ నాడ్యూల్స్ అంటారు. మంచి గడ్డల్ని ఎవ్రీ ఇయర్ స్కానింగ్ చేసుకుని నీడిల్ టెస్ట్ చేసుకొని ఫాలో అప్ పెట్టుకుంటాం. చెడ్డగడ్డలు మాత్రం వెంటనే మనం ఎండోక్రైన్ సర్జన్కి కానీ థైరాయిడ్ సర్జన్కి పంపించి దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఉన్న క్యాన్సర్లోకెల్లా రిస్క్ లేని కంప్లీట్కి క్యూరబుల్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్. ఎందుకంటే ఇది గొంతు కింద భాగంలో ఉంటుంది, మనకు కనపడుతూ ఉంటుంది. ఏమైనా మార్పులు వస్తే వెంటనే మనం గ్రహించవచ్చు, ఈజీ టు ట్రీట్. రైట్ డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే ఆపరేషన్ విషయం తీసుకుంటే ఏ సందర్భంలో చేయించుకోవాలి? ముఖ్యంగా థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నా సరే, నాడ్యూల్ సైజ్ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయి అని మనకు కానీ టెస్ట్లో తెలిస్తే వాళ్ళకి వెంటనే టోటల్ థైరాయిడెక్టమీ కానీ హెమీథైరాయిడెక్టమీ హాఫ్ కానీ ఫుల్ కానీ ఆ డెసిషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది, స్కాన్ రిపోర్ట్ని బట్టి. ఓన్లీ సైజు పెద్దగా ఉండి నాకు చూడ్డానికి బాగాలేదు సార్, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ రిస్క్, క్యాన్సర్ రిస్క్ ఉందన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఫాలోఅప్లో పెట్టుకుంటాం. హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరికి ఆపరేషన్ అవసరం లేదు. రైట్ డాక్టర్ గారు, పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మహిళల నెలసరికి థైరాయిడ్కి ఉండేటువంటి సంబంధం ఏంటి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ జీన్స్ ప్రకారం ఏంటంటే మగవాళ్ళలో 40% థైరాయిడ్ సమస్యలు వస్తే లేడీస్లో 60% వస్తాయి. అంటే కొద్దిగా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జీన్స్లోనే ఆ బిల్డ్ ఉందన్నమాట థైరాయిడ్కి. సో కాబట్టి ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేడీస్లో ఎవరైనా వెయిట్ పెరిగినా సరే, నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి మెన్స్ట్రువేషన్ పీరియడ్లో 14 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఎప్పుడు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వచ్చినా అది హార్మోన్ ప్రాబ్లం కాబట్టి థైరాయిడ్ అనేది కామనెస్ట్ హార్మోన్ అన్నమాట. పక్క హార్మోన్ డిస్టర్బ్ చేయడానికి ఇది రెడీగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ ఈజీగా చేయడం ద్వారా ఇదేమన్నా ఆ లేడీస్ హార్మోన్స్ని వాళ్ళ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తుందో తెలియటం ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తే అవి కంట్రోల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎవరికి వచ్చినా గైనకాలజిస్ట్ ఏం చెప్తారంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోపోని చెప్పి మా దగ్గరికి పంపిస్తారు. కాబట్టి ఈజీ టు ట్రీట్ థైరాయిడ్ అనమాట. అప్పుడే పుట్టిన పిల్లల విషయం తీసుకుంటే వాళ్ళకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిదా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. పుట్టిన పిల్లలు, నవజాత శిశువు కానీ న్యూబార్న్ బేబీకి కంపల్సరీ థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇంటెలిజెన్స్కి థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్కి అవసరం. ఎవరైతే థైరాయిడ్ హార్మోన్ లేదో వీళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వచ్చి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ పుట్టిన పిల్లలకి థైరాయిడ్ టెస్ట్ చేయించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి 100% హ్యాపీ. ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఒక్క ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం ఏంటంటే ప్రతి పీడియాట్రిషియన్ ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలకి 1 weekలో థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా ఆ హార్మోన్ నార్మల్గా ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఇది జన్యుపరంగా వచ్చేటువంటి డిసీజ్, కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది జన్యుపరంగా వస్తుంది. ఓకే, రైట్ డాక్టర్ గారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల మందులు ఉన్నాయని వస్తూ ఉన్నాయి. మరి వీటి వల్ల థైరాయిడ్ తగ్గుతుంది అనేటువంటి ప్రకటనలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రకటనలు నమ్మవచ్చా? ఆల్టర్నేటివ్ మెడిసిన్, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆయుర్వేదిక్, హోమియోలో థైరాయిడ్కి మందులు లేవు. నేను కూడా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఎవరైనా నీ థైరాయిడ్ ట్యాబ్లెట్ థైరాక్సిన్ కాకుండా వేరేది ఇచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ డైరెక్ట్గా మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే. ఎందుకు? డైరెక్ట్గా మన బాడీకి హార్మోన్ కావాలి, లేని హార్మోన్ మనం బయట నుంచి ఇస్తున్నాం. అది కాకుండా ప్రపంచంలో ఎవరు థైరాయిడ్కి ఇవి తప్ప వేరే మందు లేదు, నేను వేరేది ఇస్తాను సార్, మీ థైరాయిడ్ని దాన్ని ఏమంటారు రిపేర్ చేస్తాను, మీకు మందు లేకుండా చేస్తున్నాను అన్నారంటే, చేస్తామంటే డైరెక్ట్ చీటింగ్ కింద లెక్క అది. సో ప్రపంచంలో మన సైన్స్ చాలా డెవలప్ అయింది. మనం 2026లో ఉన్నాం. ఇప్పుడు సైన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం లేని హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం. సో కాబట్టి అక్కడ రిపేర్ అనేది లేదు. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా దగ్గరికి వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు నార్మల్ థైరాయిడ్ రిపోర్ట్ ఉందనుకోండి, ట్యాబ్లెట్ లేకుండా మేము ఎందుకు ఇస్తాం మందులు? నేను నెలకి 20 మందికి బార్డర్లో థైరాయిడ్ వాళ్ళకి యాంటీబాడీస్ చేసి నేనే మందులు ఆపేస్తుంటాను.
సో కాబట్టి సింపుల్ అనమాట. యాంటీబాడీస్, థైరాయిడ్ యాంటీబాడీస్ చూసుకుంటాం, థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటాం, ఏ రేంజ్లో ఉందో చూసుకొని అవసరమైతేనే మాత్రలు వేసుకుంటాం. రైట్ డాక్టర్ గారు, మరి ఆధునిక పద్ధతులు చాలానే ఉన్నాయి. సో అత్యాధునిక వైద్య సేవలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ ఏమన్నా థైరాయిడ్ మీద జరుగుతున్నాయా? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మనకేంటంటే జెనెటిక్ టెస్ట్లు కూడా కొత్తగా వచ్చాయి అనమాట. యాంటీబాడీ టెస్ట్ అని వచ్చాయి. హైపర్ థైరాయిడిజంకి, హైపోథైరాయిడిజం కూడా యాంటీబాడీ టెస్ట్. ఇప్పుడు 1000 రూపాయలకి 2000కి యాంటీబాడీ, టీపీఓ యాంటీబాడీస్, ట్రాబ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్లు అందరికీ చేయక్కర్లేదు. సో డబ్బులు వేస్ట్ చేయగలరు. కాబట్టి పేషెంట్ని చూసి అవసరమైతే మేము కూడా చేయించడం జరుగుతుంది. సో కాబట్టి థైరాయిడ్ అనేది చిన్న గ్రంథి అయినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ బాడీ మీద ఉంటుంది. మీరు కంపల్సరీగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్ మాత్రమే కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, క్లారిటీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ కేర్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీ డౌట్స్ అన్నీ తీర్చుకోండి. సో డాక్టర్ గారు, చివరిగా మా శ్రోతలకు మీరేమన్నా చెప్పదలిచారా? అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా థైరాయిడ్ అనేది చాలా సింపుల్ అభిద్ గారు. చిన్న గ్లాండు, పెద్ద ఇంపాక్టు. మన అవేర్నెస్ పెంచడం ద్వారా ప్రజల్లో ఈ చిన్న చిన్న అపోహలన్నీ నివృత్తి చేయడం ద్వారా అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మే అంతా వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ మంత్ అంటారు. ఈ మంత్లో మనం థైరాయిడ్ గురించి మనం చెప్పడం ద్వారా, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకున్న అపోహలను తొలగించి వాళ్ళ లైఫ్ని మనం హ్యాపీగా ఉంచడానికి కృషి చేయాలి. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు థైరాయిడ్ గురించి అవగాహన కల్పించినందుకు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. సింహపురి FM శ్రోతలకి నమస్కారం.